నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ముందున్నది ఫోక్ డ్యాన్సర్. ఇప్పుడు ఆమె పేరు, ఊరు ఎక్కడ, దాని గురించి మనం అడిగి తెలుసుకుందామండి. మీ పేరేంటి సిస్టర్? శైలజ. శైలజ. మీ ఊరు? మంచిర్యాల డిస్టిక్, జన్నారం. ఈ ఫోక్ డ్యాన్స్లోకి వెళ్ళాలని మీకు ఎలా అనిపించింది? అది చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. బేసికల్లీ నేను ఒక క్లాసికల్ డ్యాన్సర్ కూడా. క్లాసికల్ టు ఈ హాలిడేస్ మధ్యలో అట్లా ఫోక్లో వెళ్ళడం అట్లా జరిగింది అన్నట్టు. అవునా? మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఎప్పుడు ఎక్కడ మీకు ఎలా అనిపించింది డ్యాన్స్ నేర్చుకోవాలని? డ్యాన్స్ నేర్చుకోవాలని అంటే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 5 years అట్లున్నప్పుడు వినాయక చవితిలో భరత్ చేస్తారు కదా, సో అట్లా అప్పుడు చేసిన అంటే డ్యాన్స్. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు అసలు డ్యాన్స్ అంటే నచ్చందంటూ లేదు. అప్పటి నుంచి నేను డ్యాన్స్ని అసలు మర్చిపోలేను. అట్లా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ మై ప్యాషన్. అయితే మీరు ఈ ఫోక్ డ్యాన్స్లోకి మీరు ఎలా వెళ్ళారు? ఎవరు పరిచయం చేశారు? ఫోక్ డ్యాన్సెస్లోకి మాకు ఇక్కడ జన్నారం మండల్లో పవన్ మాస్టర్ అని ఉంటారు. తనే తీసుకెళ్ళారు ఫస్ట్ వెస్టర్న్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన. ఇక్కడ హాస్టల్ నుండి ఇంటికి వచ్చేసరికి కరోనా హాలిడేస్ అప్పుడు పవన్ మాస్టర్ వాళ్ళ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు మాస్టర్ అట్లా కొన్ని వీడియోస్ చూపించి ఇట్లా చేయొచ్చు కదా, డ్యాన్స్ ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాం మేము, అట్లా పేరెంట్స్తో మాట్లాడండి అని చెప్పేసరికి మా అమ్మయ్య కూడా ఒప్పుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా. మా మమ్మీ మామయ్యకి ఇద్దరికే ఇష్టం, డాడీకి అసలు ఇష్టం ఉండదు నేను డ్యాన్సెస్ అట్లా చేయడం అనేది. సో అట్లా ఇంట్లో కొన్ని ఇష్యూస్ అయిపోయి డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే కొంచెం బెటర్, ఎందుకంటే మామయ్య మాకు సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఎక్కడికైనా వెళ్ళగలనని నాకు హోప్ ఉంది. అయితే మీరు మీ ఇంట్లో ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు? మమ్మీ, ఇప్పుడు మామయ్య ఎక్కువ సపోర్ట్ చేశారన్నారు కదా, మీ మమ్మీ కూడా సపోర్ట్ చేశారా లేదా? మామయ్య కంటే ఎక్కువ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. మమ్మీ సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళ భయం ఉన్నంత వరకు మనల్ని కంట్రోల్ ఉంచుతారు కదా, సో అట్లనే ఉంటుంది. కానీ మామయ్య మాత్రం అందరికంటే ఎక్కువ చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు స్కూల్ తరఫున డ్యాన్స్ చేశారని చెప్పేసి విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? మీరు స్కూల్లో డ్యాన్స్ చేశారా? అవార్డ్స్ తీసుకొచ్చారా మీరు? ఎస్, నేను చదువుకుంది గర్ల్స్ హై స్కూల్. అది 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కలోత్సవ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్కి నేను పోయిన ఇయర్ 9th స్టాండర్డ్లో నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకొచ్చిన మా స్కూల్కి. నేషనల్ లెవెల్లో. అయితే మీరు ఇంతవరకు చేసిన డ్యాన్స్లో ఏ సాంగ్ అంటే మీకు ఇష్టం? ఏ సాంగ్లో మీరు డ్యాన్స్ ఎక్కువ చేశారు? సాంగ్ ఏదో ఇష్టం అని కాదు, కానీ నాకు ఫస్ట్ మెయిన్ లీడ్ ఇచ్చింది సీకే క్లిక్స్ ఛానల్ వాళ్ళు. అది లవ్ యూ బేబీ డీజే సాంగ్. ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అంతే. అయితే మీకు ఎక్కువ చదువుకోవడం అంటే ఇష్టమా, డ్యాన్స్ అంటే ఇష్టమా? నేను చెప్పాలంటే రెండింటిని సేమ్గా కంపేర్ చేస్తా, ఎందుకంటే నేను క్లాస్ ఫస్ట్, డ్యాన్స్లో కూడా ఫస్టే. సో అట్లా ఏదైనా అంటే చదువు ఇష్టమా ఇది ఇష్టమా అని కాదు, కానీ డ్యాన్స్ అంటే నా ఎమోషన్, చదువు అనేది మన ఫ్యూచర్ కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తా. ఒకవేళ మీకు ఫ్యూచర్ ఇందులోనే ఉంది అనుకుంటే చదువుకి ఇట్లా మధ్యలో ఆపేస్తారా? యాక్చువల్లీ ఆపేస్తాం. చదువు అనేది ఆపకూడదు. ఓకే. అయితే మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అంటే కొత్తగా ఏదైనా సాంగ్స్ వస్తే వాటిని చూసి చూసి నేర్చుకోవడం, కానీ లేకపోతే డ్యాన్స్ వచ్చిన అంటే ఒక మూవీ చూస్తే అందులో డ్యాన్స్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ మూవీ చూడాలని నాకు ఎప్పటి నుండో ఉంటుంది అన్నట్టు అట్లా. అయితే ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు పెద్ద పొజిషన్ వస్తే మీరు ఏం చేస్తారు? వెళ్తారా? ఫస్ట్ చెప్పాలంటే ఈ స్టార్ సత్య ఎంటర్టైన్మెంట్ ఛానల్కి చాలా రుణపడి ఉంటాను. ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఒక మంచి పొజిషన్కి వెళ్తే. ఓకే. చూశారు కదండి, మన జన్నారం నుంచి డ్యాన్స్ కళతో ముందుకు వెళ్తున్నది ఈమె. అయితే ఈమె డ్యాన్స్ కూడా లవ్ యూ డీజే సాంగ్స్ మీద ఈమె హీరోయిన్గా డ్యాన్స్ చేశారు. చాక్లెట్ కావాలా?
సాంగ్ ఏమన్నారా? చాలా సైడ్ డాన్సెస్ ఉన్నది, పిఎల్ఆర్ మ్యూజిక్, దేత్తడి, ఇంకా చాలా ఉన్నాయి అట్లా. చూశారు కదా, మన జన్నారం మండలం నుంచి ఈమె ఫోక్ డ్యాన్సర్గా ఎదుగుతుంది. ఈమెకు మనం అందరం మన జన్నారం మండలం వాళ్ళం కూడా ఈమెకి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అయితే ఇంకా మీ స్కూల్ తరఫున మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ నిన్ను యూట్యూబ్లో చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారంటే, మీకు ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? మీకు ఎవరైనా ఎక్కువ మీ ఫ్రెండ్స్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నా ఫ్రెండ్స్లో సపోర్ట్ చేసిందంటే శిరీష అని నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇట్లా బ్యాడ్ కామెంట్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ నేను మా అమ్మాయికి చెప్పుకునేదాన్ని. మా అమ్మాయి జస్ట్ అంటే ఏమంటారు, ఎవరి థింక్ ఆఫ్ ఏ వాళ్ళ అట్లుంటుంది, ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది వాళ్ళకి, మనం ఎట్లా థింక్ చేస్తే అట్లుంటుంది కాబట్టి అన్నీ పాజిటివ్గానే తీసుకోవాలి అని చెప్తారు మా అమ్మయ్య. అంతా చెప్పినా కానీ కొంచెం మూడ్ ఆఫ్లు ఉంటాం కదా స్కూల్కి వెళ్ళినాక. అంటే ఎవరు ఎక్కువతో అసలు ఏది కూడా షేర్ చేసుకొని ఎవరితోని. శిరీష అని నా బెస్ట్ ఫ్రెండ్, తను కూడా సేమ్ మా అమ్మాయి లాగానే నన్ను పుష్ చేసుకుంటూ వచ్చేది ముందటికి. తను యూట్యూబ్లో చూసినా అంటే ఎక్కడ చూసినా మా అమ్మాయికి వచ్చే ఫీలింగ్ తనకు వస్తుంది, తను ఎక్కువ మోటివేట్ చేస్తుంది. ఎప్పుడైనా మీ మమ్మీ యూట్యూబ్లో చూసినప్పుడు మీ మమ్మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? చాలా బాగా డ్యాన్స్ చేశారు తల్లి అది అని చెప్పేసి ఉంటుంది కదా, అలా ఏమన్నా మీతో షేర్ చేసుకున్నదా మీ మమ్మీ కానీ? ఇంకా మీ డాడీ ఎప్పుడైనా చూసారా మీ వీడియో డ్యాన్స్ కానీ? డాడీ అంటే అసలు డాడీకి నేను డ్యాన్స్ వేయడం అంటేనే ఇష్టం ఉండదు. మమ్మీ ఒకసారి స్కూల్లో 10th ఫేర్వెల్ అప్పుడు మా మ్యాథ్స్ మేడం ఇష్టపడి ఒక సాంగ్ ఇచ్చిర్రు, ఆ సాంగ్ చేయమ్మా నువ్వు అని చెప్పి ఇచ్చిర్రు. ఆ సాంగ్ చేసినాక ప్రైజ్ మనీ వచ్చింది నాకు, 1500 అట్లా వచ్చింది. ఆ ప్రైజ్ మనీ చూసినాక మా మమ్మీ కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. అసలు ఫస్ట్ టైం నా డ్యాన్స్ చేసినప్పుడు మా మమ్మీ అంత ఎమోషనల్గా అవ్వడం అదే ఫస్ట్ టైం నేను చూడడం. మమ్మీ అంటే ఎట్లా నార్మల్గా ఎవరు చేసినా బాగా చేసినావు అట్లా అంటారు కదా, అది నాకు అస్సలు సరిపోదు. ఫస్ట్ టైం మమ్మీ కళ్ళల్లో అట్లా చూసినప్పుడు ఓకే మమ్మీ సాటిస్ఫై అయింది అని అప్పుడు అనిపించింది. ఇంకా మీ స్కూల్ తరపున టీచర్స్ కానీ ఎవరైనా యూట్యూబ్లో మీ డ్యాన్స్ చూసి మెచ్చుకున్నారా? మెచ్చుకోవడం అందరు మెచ్చుకున్నారు. ఎందుకంటే ఎవరైనా ఒకరు మీ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మీకు సపోర్ట్ చేస్తాను, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని ఎవరైనా ఒకరు టీచర్స్ నేమ్ అంటే సపోర్ట్ చేసిన వాళ్ళని మీ టీచర్స్లో? షాకేరా మేడం అని ఉంటారు, ముస్లిం మేడం, కానీ తెలుగు సబ్జెక్ట్ చెప్తారు. ఆ మేడం చాలా మోటివేట్ చేస్తారు. ఎందుకంటే నేను క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని, డ్యాన్స్లో కూడా ఫస్ట్ వచ్చేదాన్ని. కానీ అందరు టీచర్స్ ఎట్లా అంటారంటే, నువ్వు షూట్స్కి వెళ్ళినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా నీకు స్టడీ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు క్లాస్ ఫస్ట్ ర్యాంకర్వి, నీకు 10th GPA తక్కువ అవుతుంది అట్లా అని చాలా అనేవారు. కానీ మేడం మాత్రం నువ్వు బ్యాలెన్స్ చేయగలవురా, నువ్వు వెళ్ళే వరకు వెళ్ళినప్పుడు కొంచెం స్టడీ పైన కూడా కాన్సన్ట్రేట్ చెయ్యు, వెళ్ళమ్మను అని పంపించేవారు నన్ను. ఆ మేడం చాలా మోటివేట్ చేశారు. ఓకే, అయితే మీరు డ్యాన్స్ లొకేషన్స్కి వెళ్తారు కదా, అక్కడ మీకు కొరియోగ్రాఫర్లతో కానీ డైరెక్టర్లతో కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అంటే ఏముండదు. అసలు చెప్పాలంటే మమ్మల్ని తీసుకెళ్ళేది మా మాస్టర్ కాబట్టి ఎప్పుడు ఏ షూట్స్కి అయినా కానీ మాస్టర్తోనే వెళ్తాం. మాస్టర్ మన ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారో అట్లా చూసుకుంటారు మా మమ్మల్ని. టైంకి ఫుడ్ తినకపోయినా అసలు ఫుల్ కేరింగ్గా చూసుకుంటారు. సేమ్ అంటే అన్నయ్య కానీ మన ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారో సేమ్ అట్లానే ఉంటారు. అసలు కొంచెం కూడా ఇబ్బంది అంటే ఏముండదు. మీరు లాస్ట్ ఫ్యూచర్లో డ్యాన్సర్ అవుదాం అనుకుంటున్నారా, గవర్నమెంట్ జాబ్ అవుదాం అనుకుంటున్నారా? నా ఏమంటే డ్యాన్స్ అంటే నా ఎమోషన్, నాకు ఇష్టం అని చెప్తున్నా కదా. ఇవన్నీ నేను డాన్స్కి ఇంత దూరం రావడానికి కారణం మా మామయ్య అంటే నాకు డాడీ లేకపోయినా డాడీ ప్లేస్లో మా నాన్నలాగా నాకు. మామయ్య అంటే మామయ్య డ్రీమ్ ఏంటంటే నేను ఒక పొజిషన్లో ఉండాలి, మామయ్యకి నేను IAS కావాలంటే చాలా ఇష్టం. సో నేనేమనుకుంటున్నా అంటే నా డ్యాన్స్ ఎక్కడి వరకు చేయాలనుకుంటున్నా అక్కడి వరకు చేసి IAS అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నా. ఓకే, మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పండి, మంచివి కానీ బ్యాడ్ కానీ ఇట్లా. నాకు జీవితంలో జరిగినాయంటే డ్యాన్స్ పరంగా అయితే చెప్తాను.
ఫస్ట్ నేను హాస్టల్ నుండి వచ్చినప్పుడు కొన్ని కరోనా హాలిడేస్లో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినని చెప్పినా కదా. సో మళ్ళీ హాస్టల్ స్టార్ట్ అయ్యాక మమ్మీ ఏమో హాస్టల్కి పంపిస్తా అని, మా అమ్మాయినేమో తనకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా తనని ఇదే వేలో వెళ్ళమని మా అమ్మయ్య. ఆ టైంలో మా డాడీ రావడం, ఆ ఇష్యూ చాలా పెద్దగా అయింది. సో అట్లా బాగా డిస్టర్బ్ అయినా అన్నమాట. ఆ టైంలో మమ్మీకి నాకు చాలా పెద్ద గొడవలు అయినాయి. ఆ టైంలో మా అమ్మయ్య సపోర్ట్నెస్ అప్పుడే నాకు బాగా పెరిగింది. అప్పటి నుండి మా అమ్మయ్య నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చిండు. అది నా లైఫ్లో బాగా అంటే అస్సలు మర్చిపోలేను అది ఆ సంఘటన. మీరు ఇలానే కంటిన్యూగా డ్యాన్స్ చేస్తారా? ఒకవేళ మీకు షార్ట్ ఫిలింలో హీరోయిన్గా వస్తే వెళ్తారా, మీరు యాక్ట్ చేస్తారా? చెప్పాలంటే నాకు డ్యాన్స్ అండ్ యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఎట్ సైడ్ ఛాన్స్ వచ్చినా వెళ్దామని అనుకుంటున్నా. ఇక ఛాన్స్ అనేది మన ఆడియన్స్ దగ్గర ఉంది, వాళ్ళు ఎంత మనల్ని మోటివేట్ చేస్తే అంత ముందుకు వెళ్ళగలుగుతాం. అందరికీ నమస్తే, నేను మీ డాన్సర్ శైలజని. సో చూసారు కదా నా ఇంటర్వ్యూ వీడియో. మన ఈ స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మనం అందరం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా శైలజ గారి ఇంటర్వ్యూ. ఆమె వీడియోస్ గిట్లా మీకు కావాలనుకుంటే లవ్ యూ బేబీ డీజే సాంగ్స్ అని కొడితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.